కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల ఇప్పటివరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం. గత నెల 3వ తేదీన ఒక న్యాయవాదితో కలిసి అక్కడ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టాననే విషయాన్ని చెప్పాడు. హతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం కూడా జరిగిందని, మరికొందరిపై యాసిడ్ దాడులకు కూడా సంబంధించిన గుర్తులు ఉన్నాయంటూ అందరూ ఉలిక్కి పడేలా చేశాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు. అద్భుతమైన ప్రదేశంలో ఈ క్షేత్రం ఉంది. కర్ణాటక పశ్చిమ కనుమల మధ్యలో ఉన్న ఈ పవిత్ర ఆలయ ప్రాంతంగా ఇది ఎంతో బాసిల్లుతోంది. ఇక్కడ మంజునాథేశ్వర స్వామివారు కొలువై ఉంటారు. ఒక విధంగా ఆధ్యాత్మిక తీర్థయాత్ర కేంద్రంగా ఉంది. అంతేకాదు భారతదేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అటువంటి ప్రఖ్యాతి క్షేత్రం మీద ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ధర్మస్థల కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పనిచేస్తోంది. అత్యంత సాంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక రాజకీయంగా శక్తివంతమైంది. అలాంటి ధర్మస్థల దేవాలయం సూపర్వైజర్లు, నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు కేసు నమోదైంది. సుజాత్ భట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు విభాగం మొత్తం అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తాను దళితుడినని 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలక అంశాలు పొందుపరిచాడు. ఒకసారి ఆ ఉద్యోగి చెప్పిన విషయాలు చూస్తే, ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో ధర్మస్థల ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది దగ్గర విధులు నిర్వహించాను. ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా ఒక హేయమైన, దారుణమైన నేరాలకు సంబంధించి సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది. పురుషులతో పాటు మహిళలు, బాలికలు, చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టేలా సూపర్వైజర్లు ఆదేశించారు. మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థల ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవని భావించాను. అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలకు ఉన్న గాయాలు, ఇతర గుర్తులు చూసి అనుమానం వచ్చింది. దీంతో ఆ మృతదేహాలు ఏమిటంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించాను. పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని, అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని చెప్పాను. ఆగ్రహానికి గురైన వాళ్ళు నన్ను తీవ్రంగా కొట్టారు. తాము చెప్పినట్టు చేయకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించారు. చివరికి ముక్కలుగా నరికేస్తామని, నీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగానే పాతిపెడతామని, నీ కుటుంబాన్ని కూడా అంతం చేస్తామని వాళ్ళు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించాలంటూ ఆ ఉద్యోగి చెప్పాడు. కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం, తీవ్రమైన హింసకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. మహిళల మృతదేహాల్లో అనేక వస్త్రాలు లేకుండా, లోదుస్తులు లేకుండా ఉన్నాయి. వారి శరీరాలపై లైంగిక దాడులకు సంబంధించిన గుర్తులు, గాయాలు ఉండేవి. కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి తీవ్ర రక్తస్రావమై ఉండేవి. 1994 నుంచి 20 ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్లి ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాల్లో నేనే పూడ్చిపెట్టాను. 2010లో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫామ్తో కూడా ఉంది. ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావతి నదీ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకుకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రదేశానికి పంపించారు. అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది. అప్పట్లో ఆమె వయసు కూడా 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆమె శరీరం, లైంగిక దాడికి సంబంధించిన గుర్తులు కూడా చూశాను. యాసిడ్ దాడిలో ముఖం, చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి, గొంతు పిసికి చంపిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్ళి పాతిపెట్టి వచ్చాను. నా సమక్షంలోనే కొందరిని చంపిన సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారు. 1998లో వారికి ఎదురు తిరగడంతో నన్ను తీవ్రంగా కొట్టారు. నా ప్రాణంతో పాటు నా కుటుంబం ప్రాణాల కోసం 2014 వరకు ఈ పని చేశాను. ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్ల సంబంధీకుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థలం వదిలి కుటుంబంతో సహా పారిపోయాను. ఇతర రాష్ట్రంలో ఇప్పటివరకు తలదాచుకున్నాను. నాకు, నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవలే తిరిగి వచ్చానంటూ ఈ విషయాలన్నీ పేర్కొన్నాడు ఆ ఉద్యోగి. ధర్మస్థలకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఒక శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్ళానని పోలీసులకు అసలు విషయాన్ని చెప్పాడు. అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని చూశానంటూ కొన్ని ఫోటోలను తన ఫిర్యాదుతో కూడా జత చేసి పోలీసులకు అందించాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు. పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తానని కూడా చెప్పాడు.
ఆ మృతదేహాలను బయటకు తీసి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆశిస్తున్నానని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తనలో ఉన్న అపరాధ భావం పోతుందని ఆ మాజీ పారిశుధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు కూడా ఉన్నట్టు వివరించాడు. ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని, పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు రక్షణ కావాలని కోరాడు. పోలీసుల భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని కూడా చెప్పాడు. ఈ ఘటన మంజునాథ దేవాలయం చుట్టూ ఉన్న పవిత్ర వాతావరణాన్ని ప్రశ్నార్థకం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై స్పందించింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. కర్ణాటక ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మెహంతి నేతృత్వంలో ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ ధర్మస్థల అటవీ ప్రాంతంలో శ్మశాన వాటికల్లో తవ్వకాలు చేపట్టింది. ప్రత్యేక పూజ చేసి సిట్ ఈ ఆపరేషన్ను ప్రారంభించింది. అసలు ఈ సామూహిక మరణాలు జరిగాయా? అసలు జరిగితే ఎందుకు జరిగాయి? ఈ కోణాల్లో సిట్ తవ్వకాలు చేపట్టింది. అయితే సిట్ మొదటిసారి 13 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపింది. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తున్నారు. ఈ తవ్వకాల కోసం మొత్తం 12 మంది స్థానిక కార్మికులను సిట్ నియమించింది. మొదట కార్మికులతో తవ్వకాలు జరపగా దాని తర్వాత జేసీబీ యంత్రాల సహాయంతో జరుపుతున్నారు. అలాగే తవ్వకాలు జరిపేటప్పుడు ప్రతిదాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అసలు గతంలో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ధర్మస్థల వివాదం 2012లో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో సౌజన్య అనే 17 ఏళ్ల విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేసి చంపేశారు ఆమెని. ఆమె మృతదేహం ధర్మస్థల సమీపంలో దొరికింది. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చాడు. నిందితులకు శిక్ష పడలేదని, దోషులను పట్టుకోవాలని సౌజన్య తల్లిదండ్రులు, కుటుంబం అందరూ కూడా డిమాండ్ చేశారు. అలాగే అనన్య భట్ అనే వైద్య విద్యార్థిని మిస్సింగ్ కేసు సైతం అప్పట్లో వెలుగు చూసింది. ఈ కేసులో అయితే అనన్య భట్ తల్లి కోర్టును ఆశ్రయించింది. చివరికి తన కూతురు అస్థికలైన ఇప్పించాలని దీనంగా కోరింది. వీటిని కనుక పరిశీలిస్తే ఆ కార్మికుడు చెప్పింది నిజమేననే ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించారు. సిట్ అక్కడ అన్నీ కూడా పరిశీలిస్తోంది. యంత్రాలు, జేసీబీల సహాయంతో కూడా తవ్వకాలు చేస్తున్నారు. ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాలు కూడా అక్కడ అన్నీ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నాయి. మొదట తవ్విన 5 చోట్ల ఎలాంటి అవశేషాలు లభించలేదు. కానీ 6వ ప్రదేశంలో 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. ఇవి 2 మహిళలవని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక చోట చిరిగిన ఎరుపు రంగు జాకెట్తో పాటు లక్ష్మి అనే మహిళకు చెందిన పాన్ కార్డు కూడా దొరికింది. దర్యాప్తులో ఇది కీలక ఆధారంగా మారింది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉండగానే జేఎన్టీ అనే మరో సాక్షి ముందుకు వచ్చాడు. 15 సంవత్సరాల క్రితం 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టడం తాను చూశానని ఆయన చెప్పాడు. దీంతో సిట్ అధికారులు ఆ దిశగా కూడా దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ కేసులో మీడియా కవరేజీని నిలుపుదల చేస్తూ గతంలో జారీ అయిన గ్యాగ్ ఆర్డర్ని కర్ణాటక హైకోర్టు కూడా రద్దు చేసింది. 1995, 2014 ఈ మధ్యకాలంలో ధర్మస్థల పరిసరాల్లో సుమారు 250 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ హత్యల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది త్వరలోనే తేలుతుందని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నా వారిని విడిచిపెట్టకూడదంటూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.